భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భోగాపురంలోని ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు వైజాగ్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న లాంజ్లు అంటే విమానాశ్రయానికి వెళ్లే ప్రత్యేక బస్సులు ఆగే స్టాపుల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ బస్సు నడపనున్నారు. ఇందుకు సంబంధించి విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఏరో ఎక్స్ప్రెస్ ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. డైరెక్ట్ గా సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎక్స్క్లూజివ్ బస్ సర్వీస్, ఎయిర్ కండిషన్ బస్ సర్వీస్, స్పెషల్ బస్ సర్వీస్ ఏదైతే రిమైనింగ్ మెట్రోపాలిటన్ సిటీస్ లో చూసామో అది మన వైజాగ్ లో కూడా పెట్టుకుంటున్నాము. ప్రభుత్వం విశాఖ జిల్లాకు 100 బస్సులు కేటాయించింది. ఇప్పటికే 20 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల డిమాండ్ను బట్టి ఆ సంఖ్యను పెంచుతారు. వైజాగ్ సిటీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేక ఏసీ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఓలా, ఊబర్ తదితర క్యాబ్ సేవలను కూడా అనుమతించేలా జిఎంఆర్తో చర్చలు జరిగాయి. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైన తొలి రోజు నుంచే క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అతి ముఖ్యంగా కొన్ని చోట్ల దేశంలో ఓలా, ఊబర్ వంటివి ఎయిర్పోర్ట్ అలో చేయకపోవడం, ఓన్లీ ఎయిర్పోర్ట్ డెడికేటెడ్ క్యాబ్ సర్వీస్ పెట్టడం లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి లేకుండా ప్రతి ఒక్క అగ్లోమరేటర్ ని కూడా అలో చేసే విధంగా మన జిఎంఆర్తో మాట్లాడడం జరిగింది. ఊబర్, ఓలా అన్నీ కూడా మొదటి రోజు నుంచే ఆపరేషనల్ గా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఏవైతే మనం తీసుకున్నామో అవి కూడా అతి త్వరలో మనం ఆపరేషనల్ గా చేసుకుంటాము. సిటీలో ఎక్స్క్లూజివ్ లౌంజెస్ ని కూడా, ఎయిర్పోర్ట్ లౌంజెస్ ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ లౌంజ్ కు చేరుకున్నట్లయితే ప్రతి అరగంటకి మనకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ లో వాళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. మనకు ట్రావెల్ అడ్వైజరీస్ కూడా ఒక 10 జోన్స్ లో మన సిటీలో ఉంటే ఈచ్ జోన్ నుంచి వాళ్ళు ఎలా భోగాపురం చేరుకోవచ్చు, ఏ రూట్ ద్వారా త్వరగా చేరుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఇంటెన్స్ గా ప్రచారం చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయానికి విశాఖ నగరం నుంచి అనుసంధానమయ్యే 28 రహదారులను అధికారులు గుర్తించారు. వీటి మొత్తం పొడవు సుమారు 230 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటికే ఉన్న రహదారుల్లో మరమ్మతులు, జంక్షన్ అభివృద్ధి, వెడల్పు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేశారు. 7 ప్రధాన అనుసంధాన రహదారుల్లో 4 పూర్తయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు అడివారం నుంచి సొంట్యం జంక్షన్ వెళ్లే రోడ్డు. ఇది కూడా దాదాపుగా పూర్తి కావచ్చు. జాతీయ రహదారులు, ఆర్ఎండ్బి, జీవీఎంసీ, విఎంఆర్డీఏ, ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మెట్రో రైల్, డబుల్ డెక్కర్, ఫ్లైఓవర్ వంటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్, 7 రోడ్డుల్లో 4 కంప్లీట్ అయ్యాయి. మనకు 2 మనకు నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుంది. ఒక రోడ్డు మాత్రం మనం లేట్ గా స్టార్ట్ చేసాం, అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం, సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూట్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. అలాగే సిన్స్ భోగాపురం ఇస్ ఎ న్యూ అడిషన్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ కొత్తదనం తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కొత్త టెంప్లెట్లో సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 28 రోడ్లలో. అలాగే మీ అందరికీ తెలుసు, కోస్టల్ కారిడార్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాగానే మనకు చాలా వరకు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ టు భోగాపురం వస్తుంది. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ పెడుతోంది. అలాగే మెట్రో సంబంధించి కూడా రీసెంట్ వీఆర్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఏదైతే మెట్రో ప్రాజెక్ట్ ఉందో, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఉందో అది కూడా త్వరగా చేసుకోవాలని, ఈ రెండింటిని మనం లాంగ్ టర్మ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ గా వాటి మీద ఫోకస్ పెడుతున్నాం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో విశాఖపట్నం జిల్లా నుంచి సుమారు 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించేందుకు బస్సులు, వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయం ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందే ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే అవకాశాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజున ప్రధానమంత్రి విమానం మాత్రమే అక్కడ నూతనంగా ప్రారంభించబడుతున్నటువంటి ఎయిర్పోర్ట్లో దిగుతుంది. ప్రయాణికుల వాణిజ్య విమాన సర్వీసులు ఆ రోజున ప్రారంభం కావు. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యే తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. సుమారుగా ఒక 15 రోజుల సమయం పట్టవచ్చు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా భోగాపురం సంబంధించి వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ ప్రజలందరూ పొందే విధంగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే బీచ్ రోడ్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది, కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ టేకప్ చేయడం జరిగింది.
ఈ 28 రోడ్స్లో ఎక్కడైతే హైవే ఎక్స్ప్రెస్ వే కానీ హైవే కానీ కనెక్ట్ అవుతున్న జంక్షన్స్ని కూడా వైడన్ చేసి హైమాస్ లైటింగ్ పెట్టడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వే మీద కొత్త ఎంట్రీ పాయింట్స్ క్రియేట్ చేయలేం, కానీ ఉన్న ఎంట్రీ పాయింట్స్ అన్నింటినీ ఎలా బెనిఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. విత్ కంప్లీట్ కన్వర్జెన్స్ నేషనల్ హైవేస్, ఆర్ఎండ్బి, కార్పొరేషన్, బిఎంఆర్డిఏ అండ్ ఏపీఎస్ఆర్టీసీ అందరితో కలిసి మనం స్ట్రాటజీ వేసుకోవడం జరిగింది. తద్వారా ముందరికెళ్తున్నాం. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేసాం. అన్నిటి మీద ప్యారలల్గా వర్క్ చేస్తాం. సో వీల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ ప్యాసింజర్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్. టు స్టార్ట్ విత్ మనకు 20 బస్సెస్ వచ్చాయి. డిమాండ్ బట్టి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి రీసెంట్గా ఒక 100 ఎలక్ట్రిక్ బస్సెస్ని శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగిస్తాం. ఆ రోజున ఇనాగరేషన్ ఉంటుందండి. ఆ తర్వాత అఫీషియల్ ఆపరేషన్స్ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాం. ఆ రోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లైట్ అయితే అక్కడ ల్యాండ్ అవుతుంది. కమర్షియల్ ఆపరేషన్స్ ఆ రోజున మొదలవ్వట్లేదు, దాని డేట్ కూడా ప్రకటిస్తారు.